తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి 4 పథకాల అమలుకై నిర్వహించినటువంటి గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాకు సంబంధించిన గతంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా ప్రజాపాలన ఫిర్యాదులో భాగంగా ప్రజలు తెలిపిన వివరాలు సేకరించి ఈ రోజు నిర్వహించినటువంటి గ్రామ సభలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్, తిరుపతి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, 17 వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు పాల్గొనడం జరిగింది. సరైన లబ్ధిదారులకు ఎంపిక చేసి ఫైనల్ జాబితాను నిర్వహించి లబ్ధిదారులకు చేకూరే విధంగా చర్యలు చేపడతామని తెలపడం జరిగింది. కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అమ్మా, ప్రతి స్కీమ్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు మనం అప్లికేషన్ చేసుకునే స్టేజ్ లోపల జాగ్రత్తగా మనం ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వము 6 పథకాల భాగంగా ఆల్రెడీ మనకు కరెంటు, సిలిండర్ అనేది ఉచిత బస్సు ఈ స్కీమ్ మనం అమలు చేసేది. నెక్స్ట్ స్టేజ్లో ఇప్పుడు మనం చర్చించుకుంటుంది ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా ఈ 3 కార్యక్రమాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ఆ స్కీమ్స్ అయినా ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయబోయే ఈ 3 స్కీమ్స్ అయినా కానీ మనం అప్లికేషన్ స్టేజ్ లోపల జాగ్రత్తగా దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్, దానికి కావాల్సిన కాగితాలు ఏదైతే ఉంటాయో అవి పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, ఇప్పుడు మేము ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నాం. అక్కడ మీరు కొంతమంది మీటర్ నెంబరు కరెక్ట్గా రాయాల్సి వస్తుంది. దానివల్ల ఏమైంది, కొందరికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కాలేదు. అది తెలియక చాలా మంది మీ సభలో పోయినప్పుడు మాకు రాలేదు అని అన్నప్పుడు ఎందుకు రాలేదు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. దానికి సంబంధించి కరెంటు బిల్ల సర్వీస్ నెంబర్ ఉంటుంది, అది మనం కరెక్ట్గా ఇతర చేయటమా లేదా. మీకు కరెంట్ బిల్ పట్టుకొని ఆధార్ కార్డు పట్టుకొని మున్సిపల్ ఆఫీస్ వచ్చినట్టు అయితే కూడా వెరిఫై చేస్తాం. అదొకటి. తర్వాత మీరు 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడి ఉంటే కూడా మీకు ఆ స్కీమ్ రాదు. సో ఇట్లాంటి అలాగే గ్యాస్ 500 వర్తలు సార్ అంటారు. మీరు ఏం చేయాలి, దానికంటే ముందే గ్యాస్ ఆఫీస్ పోయి అక్కడ మీ ఈకేవైసీ చేయించుకోవాలి. గ్యాస్ ఆఫీస్లో ఈకేవైసీ చేయించుకుంటే అప్పుడు అది తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ సబ్మిట్ చేస్తే 500 రూపాయలు మీకు పడడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నారు, మీకు సంబంధించిన డాక్యుమెంటేషన్ మీకు ఖాళీ ఉన్నది, దానికి సంబంధించి మీ దగ్గర సాదా బైనామా పేపర్ ఉందా, డాక్యుమెంట్ ఉందా, లేదంటే మీ అన్న పంచుకున్న జాగా, దానికి సంబంధించిన పత్రం అనేది సార్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే మీరు రేషన్ కార్డు పెట్టుకున్నారు, రేషన్ కార్డు పెట్టుకున్నప్పుడు కొత్త కూడలు వస్తే పాత అక్కడ వాళ్ళ అమ్మగారి కాడ డిలీట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటే ఎక్కుతారు. అక్కడ ఉన్నాము ఇక్కడ ఎక్కాలంటే ఎక్కరు, పేరెక్కరు. సో ఇట్లాంటి అన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి కాబట్టి అందరికీ కూడా జాగ్రత్తగా అధికారులను అడిగి మీరు ప్రాపర్ షేప్లో మీకు సహాయం చేయడానికి అధికారులు పొందుతున్నారు కాబట్టి ఇట్లాంటి జాగ్రత్త అప్లై చేసుకున్నట్టయితే మనం స్కీమ్స్కి ఎన్నికలు అవుతాము. సో అదొకటి నా తరఫున చిన్న విన్నపం. అలాగే ఇప్పుడు మీ ముందుకు లిస్ట్ కూడా చెడు మా ఆఫీసర్లు అందరూ కూడా లిస్ట్ వచ్చారు ఇందిరామ్మ సంబంధించి. దానిలో చిట్టాలో చెప్పినట్టుగా ఫస్ట్ స్టేజ్లో ఇల్లు లేని వారు, తర్వాత రేకులు, కూడి గుడిసెలు, ఈ లిస్ట్ అనేది మన దగ్గర ప్రస్తుతం ఉన్నది. ఆ లిస్టులో ఎవరికైనా పేర్లు రాలేదు అంటే బెనిఫిషియరీ లిస్ట్ కాదండి. ఫస్ట్ ఆ లిస్ట్ అనేది అందరూ వచ్చిందా, పేరు వచ్చిందా లేదా చర్చించుకొని మనం ఫైనలైజ్ చేయాల్సిన లిస్ట్. తర్వాత సెలక్షన్ కార్యక్రమం ఉంది కాబట్టి మీకు రాబోతుంది నా పేరులో రాలేసారంటే ఇమీడియట్గా మీరు ఇక్కడ కౌన్సిలర్ ఇక్కడ చెప్పినట్టయితే రాసుకుంటారు. ఆల్రెడీ పేరు వచ్చిన వల్ల మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు ఆల్రెడీ గుణపెట్టి ఇల్లు ఉంది సార్, మాకు పేరు రాలేదంటే రాయింది, కానీ ఆఫీస్ బిల్డింగ్ ఉన్నది రాలేదు అంటే మాత్రం దానికి మనం ఏం చేయలేము. ఎందుకుంటే లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేదు. అట్లా ఒకసారి మీరు లిస్టు సరి చూసుకొని ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో వార్డు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఏదైనా గ్రీవెన్స్ ఉంటే ఇక్కడ ఈ రోజు ఎవరైనా ఊరికి వెళ్ళారు, ఆరోగ్యం బాగలేదు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మున్సిపల్ ఆఫీస్ కూడా మీరు పెట్టే అవకాశం ఉంటుంది. మీరు ప్రజలు సార్ అన్నట్టుగా ఆయన కూడా అవసరం డైరెక్ట్ ఇచ్చిన నో ప్రాబ్లం. సో అందరికీ అర్థమైందని నేను కోరుకుంటూ, ఇంకోటి రైతు భరోసా కూడా అమ్మ, గతంలో కూడా వెంచర్లు కానీ, రైస్ మిల్లు కానీ, పూల ఫారంలు కానీ, చెరువులలో నీరు మునిగున్నవి కానీ అవన్నీ కూడా తీసేయడం జరిగింది. తీసేసిన లిస్టు మీకు 17 వార్డు వాళ్ళకి ఎవరికైనా ఆ తీసేసిన లిస్టే ఉంది అంటే రైతు భరోసా మనకు రాదు, రైతు బంధు, రైతు భరోసా రాదు. ఆ లిస్ట్ ఇక్కడ ఉంది. ఒకవేళ సార్ నాకు ఆ లిస్ట్లో నా పేరు వచ్చింది, నాకు రైతు భరోసా కట్ అవుతుంది అంటే లేదు సార్ నేను అరుగుంది నాకు ఉంటే మీరు కూడా అప్లికేషన్ చేయండి, నాకు రావాలి రైతు బంధు కానీ రైతు భరోసా రావాలి, ఇక్కడ పేరు లేదంటే రాయించుకోండి. ఈ అప్లికేషన్ ఏంటనేది ఇక్కడ మాకు తెలియజేయాలి. సో ఈ 3 సంబంధించి ఇక్కడ అధికారులు ఉన్నాం, అందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.
హసన్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే జల్గరి యాదగిరి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. సత్యం గారు ఇంకా అడిగే వెంకన్న ఎక్కడున్నారు? దయచేసి వేదికపైకి రావాలి. పెద్దలు అంతర్శీల్ గారు వేదికపైకి రావాల్సిందిగా మీ అన్న లేడు పరిస్థితుల్లో అంతా. అలాగే గట్టుకింది అంజనేయ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటారు. తొందరగా వస్తే మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా మన నారాయణ సార్ గారు, అలాగే నా 17వ వార్డు సంబంధించి మరి ఇన్ఛార్జ్గా మరి ప్రసాద్ సార్ గారు నిర్వహిస్తున్నారు. సార్ ఆయన ఈ 17వ వార్డుకు ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి కూడా ఈ మధ్యలో నాకన్నా ఎక్కువ ప్రజలకందరికీ కూడా ఆయన ప్రోగ్రాం పెట్టారు. ప్రసాద్ సార్ ఎట్లా అంటే ఒక కార్యక్రమం ఉందంటే 119, 199 ఇల్లు అంటే 199 ఇంటికి రోజు 4 చక్కర్ కొట్టి రాసుకోకపోతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రసాద్ సార్ గారి నాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు జెంట్స్ కన్నా అంటే పురుషుల కన్నా ఎక్కువ మహిళలు వచ్చింది. ఎందుకంటే మీరందరూ కూడా నా ఆడపడుచు. నేను మీకు అన్నను తమ్ముని మీకు అందరూ తెలిసిన విషయం. ప్రతి పండుగలో మీకు అందరు కూడా నేను అందుబాటులో ఉంటా, మీకు చేదోడు వాదన ఉంటా, మీ కష్ట సుఖాలలో కూడా పాలు పంచుకుంటా ఉంటా. కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా, కౌన్సిలర్ అంటే వార్డుకు ఒక అధినేత కాదు, ఎప్పటికీ అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయడానికి ప్రతి పండగలో కష్టంలో సుఖంలో పాలు పంచుకునేవాడే కౌన్సిలర్. మీకు ఎంతమందికి ఇల్లు లేవో ఎవరు గరీబ్ వ్యవస్థలో ఉన్నారో ఎవరు కష్టపడుతున్నారో ఏమదో అని నేను స్టూడియో చూసి చెప్పగల నాయకుడిని. కాబట్టి నేనేదో డబ్బులు సంపాదించామని ఏదో రాజకీయం చేసి హుక్కులు చలాయిద్దామని ఈ రాజకీయాలకు రాలేదు. కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా, 10 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరగలేదు. నేను క్లియర్ కడగా చెప్తాను. నేను కూడా ఇబ్బంది పడ్డా, మీకు చెప్పుకోలేక మరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు 8-10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారా లేదా? కాబట్టి ఇల్లు లేని పరిస్థితుల్లో కూడా మీరు ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఏం అవకాశాలంటే రైతు భరోసా కూడా ఇప్పుడు రాబోతా ఉంది, రైతు రుణమాఫీ అయింది. అలాగే పేదలకు కావాల్సింది కూడు గుడ్డ. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరి ఇల్లును ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి మొట్టమొదటి ముందే 4 దశలు. 1 గాలి ప్లేస్ ఉన్న వారికి, 2 గుడిసెలు ఉన్న వారికి, 3 పెంకుటిల్లు ఉన్న వారికి, 4వది ఎటువంటి స్థలం లేని ఇల్లు లేని వారికి. కానీ ఇట్లా బిల్డింగ్ నుండి నేను ఫోటో దిగుతా నాకు కంపల్సరీ కావాలంటే అది వీలు కాదు. దయచేసి అది ఆశ వదులుకోవాలి. ఎవరైనా సరే ఇల్లు లేని వారు, మరి కటిక పేదవారు, మరి ఇల్లు లేక 3,000 నుంచి 5,000 కిరాయిలు కట్టే పరిస్థితి ఇవాళ. తినడానికే కష్టం ఉన్న పరిస్థితులలో 3 నుంచి 5,000 రూపాయలు కిరాయి కట్టి దీనావస్థలు ఉన్నారు ఈరోజు. కాబట్టి తెలంగాణ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రియతమ నేత దామోదర్ రాజు వారి ఆశయానుసారం ఈరోజు ఆందోళన నియోజకవర్గంలో ఆందోళన చేపట్ట మున్సిపల్ సంబంధించి నా 17వ వార్డులో మరి కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ఖచ్చితంగా ఇల్లు ఇప్పించేది ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉంది ప్రభుత్వం. కాబట్టి నాకు తెలిసి వార్డుకో గ్రామాలకో ఒక 10 నుంచి 20 ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటే దశ కాదు, ఇలా 2-3 దశలు. కాబట్టి మనము ఎవరికి అవకాశం ఉంటే వాళ్లకు ఇచ్చే దిశగా ప్రభుత్వం. కాబట్టి మనమందరం కూడా సవినయంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా, లేని వారికి మొట్టమొదటి అవకాశం ఇద్దాం.
ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు వచ్చింది మరి నాకెందుకు రాలేదని పరిస్థితి మాత్రం నా 17 వాళ్ళు అడగరు నాకు తెలుసు. ఎందుకంటే ఖచ్చితంగా బతుకుంటే నేను పిచ్చని ఇస్తా. 20 ఇస్తే ఇంక 20 సార్లు బతిపాడైనా సరే నేను మిషన్ బతిపాడైనా సరే ఇంక 20 ఇస్తా. ఖచ్చితంగా మీకు ఇల్లు ఇప్పిస్తా. ఖచ్చితంగా మీకు ఏమేమైనా సౌకర్యాలు కావాలో ఖచ్చితంగా. ఇంకో విషయం, రెండోది రేషన్ కార్డు విషయంలో కూడా చాలా మందికి రేషన్ కార్డుకి బియ్యం లేవు, పప్పు దినుసులు లేవు, కిరోసిన్ ఏమి వచ్చాడు ఏమేమి లేవు, అవన్నీ కూడా లేక బయట వచ్చి కాబట్టి రేషన్ కార్డులో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇబ్బంది వాళ్ళు చేసుకొని మీరు మరి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత రైతు భరోసా అనే కార్యక్రమం ఎవరికైతే పొలాలు ఉన్నాయో ల్యాండ్స్ ఉన్నాయో అది అప్లై చేసుకుంటే మరి డబ్బులు పడే అవకాశం ఉన్నాయి. ఈ 26 తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి భూమి ఎవరికున్నా వాళ్ళు అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు అందులో నింపి పంపిస్తారు. కాబట్టి రైతు భరోసా ఉంటే అట్లా సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి దయచేసి 17వ వార్డులో ఏమీ బాధ లేకుండా ఎలాంటి మీకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి మన వార్డు నుంచి మరి ఎవరైనా ముఖ్యులు పెద్దలు అన్న హరికృష్ణ పెద్దలు మాట్లాడండి. మీరు ఎవరైనా మాట్లాడుతున్నా అనిల్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటారు. కమిషనర్ గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి గారు, జిల్లా ఆఫీసర్, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ చిట్టుబాబు గారు, మీ ప్రియతమ నాయకుడు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్ కృష్ణ గారు, అదే ఈ వార్డు కాంగ్రెస్ నాయకులు, మిగతా నాయకులందరికీ పేరు పేరున నాయక నమస్కారం తెలియజేస్తారు. ముఖ్యంగా చిట్టుబాబు గారు ఏం చెప్తున్నారంటే మల్లన్న గారు పూర్తిగా వివరించి చెప్తున్నాను. ఉన్నాయని మొత్తం ఆయన చెప్పాడు. నాకు చెప్పడానికి ఏం మిగతలేదు. ఇక్కడ చిట్టుబాబు గారు కానీ కమిషనర్ గారు కానీ మీరు ఏదైతే డౌట్ అడగాలనుకున్నారో వాటిని పూర్తి వివరంగా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మేడం గారు కూడా ఆమె స్పెషల్ ఆఫీసర్ కాబట్టి అందులో చూపెట్టుకుంటున్నాను 20 వార్డుల్లో ప్రతిరోజు మీటింగ్లకు వస్తుంది. ఆమె కూడా తెలిసిన విషయాలు. అయితే చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం తోటి మీరు పెట్టుకున్న అప్లికేషన్లకు ఏ విధంగా రిజెక్ట్ అవుతున్నాయో కమిషనర్ గారు వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ కేవైసీ గ్యాస్ గురించి చెప్పాడు. యాక్చువల్గా ఆ సార్కి వస్తుందంటే ఆ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పండి కాదు. ముఖ్య కారణం ఏమిటంటే రేషన్ కార్డు లేకపోతే నీకు గవర్నమెంట్ పరంగా ఏ స్కీమ్ కూడా వర్తించడం. కాబట్టి రేషన్ కార్డు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది అంటే గత 15 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్